ఓం నమో వెంకటేశాయ. మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వైకుంఠ ఏకాదశి టికెట్లను అయితే తిరుమల వారు విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజులకు గాను ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయడం జరిగింది. మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా, అలాగే మిగతా 7 రోజులు ఆన్లైన్లో టికెట్లను అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే తిరుపతి, తిరుమల స్థానిక భక్తులకు ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మొదటి 3 రోజులు 30వ తారీఖు డిసెంబర్ 2025 వైకుంఠ ఏకాదశి, అలాగే 31 డిసెంబర్ 2025 వైకుంఠ ద్వాదశి, అలాగే 1 జనవరి 2026 నూతన సంవత్సరం, ఈ 3 రోజులకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ 27 డిసెంబర్ 2025 ఉదయం 10 గంటలకు, అంటే ఈరోజు నాకు కొంచెం కుదరక ఈరోజే వీడియో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ డిప్ రిజిస్ట్రేషన్ అయితే మొదలవటం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ అయితే జనవరి 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే కొనసాగటం జరుగుతుంది. మనం అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తారీఖు ఈ 3 రోజులకు సంబంధించి మనకు ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 3 డేట్లు కలిపి సెలెక్ట్ చేసుకుని మనం లక్కీ డిప్ అయితే వేయచ్చు. మనం 3 డేట్లు సెలెక్ట్ వేసుకుంటే ఎక్కువ మనకి లక్కీ డిప్లో తగిలే అవకాశం అయితే ఉంటుంది. లేదు మనకి ఏదైనా ఒక డేట్ కావాలనుకుంటే ఆ 3 డేట్లో ఒక డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్ 1+3 విధానంలో అయితే ఇస్తున్నారు. అంటే ఒక మొబైల్ నెంబర్కి అలాగే ఒక ఆధార్ కార్డుకి ఒక్కసారి డిప్ వేసే అవకాశం ఉంటుంది. ఆ డిప్ వేసేటప్పుడు ఒక్క మొబైల్ నెంబర్పై 4 టికెట్లు అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఈ డిప్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి జనవరి 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకైతే దీని రిజల్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకి మొబైల్ ద్వారా మెసేజ్ అయితే అందించడం జరుగుతుంది. ఆ మెసేజ్ చూసుకుని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మొబైల్ యాప్ ద్వారా లక్కీ డిప్ ఎలా వేసుకోవాలనే విధానాన్ని అయితే చూపిస్తానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే చాలామందికి మొబైల్ ద్వారా చేసుకునే అవకాశం చాలా సులువుగా ఉంటుంది. అదైతే ఇక్కడ నేను పక్కన చూపిస్తానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్లే స్టోర్, యాప్ స్టోర్లో అయితే ఈ యాప్ అయితే దొరుకుతుంది. మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ చూపిస్తున్నారు కదా, లేటెస్ట్ ఏది ఉంటే అది అలా చూపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత నిమిషాలు క్యూ లైన్లో ఉంచుతుంది. అది పూర్తయిన తర్వాత మనం ఓకే చేసుకుని ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవి ఇచ్చిన తర్వాత ఎంతమంది సభ్యులైతే వెళ్తున్నామో, అంటే 1 నుంచి 4 వరకు అక్కడ ఉన్న విధానాన్ని బట్టి ఆ నెంబర్స్ చూపిస్తుంది. మేమైతే ఇద్దరం బుక్ చేసుకున్నాము. ఫస్ట్ 2 పెట్టుకున్న తర్వాత మన పేరు, ఏజు, అలాగే జాండరు, ఫోటో ఐడి ఏదైతే ఇస్తున్నామో అది, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అక్కడ ఇవ్వాలి. అలా ఫస్ట్ నేమ్, సెకండ్ పర్సన్ నేమ్ 2 ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇంకో ఇంటర్ఫేస్లోకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ మనం వైకుంఠ దర్శనంకి సంబంధించి 3 డేట్లు చూపిస్తుంది. మనకు నచ్చిన డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే లక్కీ డిప్లో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి సెలెక్ట్ ఆల్ చేసుకోమని నేనైతే చెప్తాను. లేదు ఎవరికి నచ్చినట్టు వారైతే చేసుకోవచ్చు. ఇలా డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పా కదా, ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే సెలెక్ట్ ఆల్ పెట్టుకున్నాను. ఓకే చేసి ఆ 3 డేట్లు ఓకే చేశాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ వచ్చింది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. అలాగే వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఈ 10 రోజులు ఇతర దర్శనాలను అయితే రద్దు చేయడం జరిగింది. అవేంటంటే శ్రీవాణి మొదటి 3 రోజులు, అలాగే వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో కొన్ని టికెట్లను అయితే రద్దు చేయడం జరిగింది. అవేంటంటే చంటి పిల్లల తల్లిదండ్రులకు, వృద్ధులకు, వికలాంగులకు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ, విఐపి, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ కూడా రద్దు చేయటం అయితే జరిగింది. మొదటి 3 రోజుల్లో శ్రీవాణి ట్రస్ట్ వారికి కూడా దర్శనాన్ని అయితే రద్దు చేయటం జరిగింది. కేవలం ప్రోటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే దర్శనాన్ని అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇతర విఐపి బ్రేక్ దర్శనాలు కానీ, సిఫారసు లేఖలు కానీ తీసుకోవటం జరగదు. వైకుంఠ ద్వార దర్శనం చివరి 7 రోజుల్లో శ్రీవాణి ట్రస్ట్ వారికి రోజుకి 1000 టికెట్లు, 15,300 ప్రవచనం టికెట్లను విడుదల చేయడం అయితే జరుగుతుంది. టికెట్లు డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు 300 రూపాయల టికెట్లను కూడా విడుదల చేయడం జరుగుతుంది.
ఓకేనా. అలాగే ఇక జనవరి 6, 7 తేదీల్లో తిరుపతి వాసులు స్థానిక కోటా కింద దర్శనం అయితే కల్పిస్తుంది. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శనం టికెట్లను జారీ చేస్తున్నారు. రోజుకు 5,000 టికెట్లు స్థానికులు కేటాయిస్తుంది. ఇందులో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట స్థానికులకు రోజుకు 4,500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టికెట్లను కేటాయిస్తున్నారు. అలాగే వీరికి కూడా 1+3 విధానంలోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇక దాతలు కూడా కంపల్సరీ డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకుని దర్శనం చేసుకోవాల్సిందే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అయితే టికెట్లను జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి స్వామివారి అనుగ్రహంతో దివ్య దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా, అంటే మనం లక్కీ డ్రా అనుకోవచ్చు, దాని ద్వారా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మిగతా 7 రోజులు వైకుంఠం Q2 కాంప్లెక్స్ నుంచి సర్వదర్శనం అయితే ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకవేళ ఆన్లైన్లో టికెట్లు దొరకకపోయినా సరే సర్వదర్శనంతో స్వామివారిని మనం చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.